జై భవాని అందరికీ నమస్కారం. ముందు ఒక వీడియో పెట్టానమాట. ఆ వీడియోలో మా మాత ప్రసాదాలు చేయకూడదు అన్నాను కదా, నేనే ప్రసాదాలు చేయాలన్నాను. కానీ నాకు పని చాలా ఇంపార్టెంట్. పని చేసుకుంటేనే నేను అమ్మవారిని చూసుకోగలను. కానీ నా పని కన్నా ఎక్కువ అమ్మవారి గురించి నేను పనికి వెళ్ళట్లేదు 4 రోజులు బట్టి. అమ్మవారి దీక్ష అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డ్యూటీకి వెళ్తాను. అప్పుడు మట్టికి టిఫిన్ ఐటమ్స్ ఏ ఐటమ్స్ పెడతాను. కానీ అమ్మవారు పూజ భక్తిగా చేసుకుంటేనే మనకి అన్నీ మంచిగా జరుగుతాయి. అమ్మవారిలో చిన్న లోపం ఏదన్నా చేసినా కానీ ఏది తిరిగి మళ్ళీ అప్పుడే అమ్మవారు మనకు చూపించిద్ది. అంతే దుర్గమ్మ అంటే. నమ్ముకున్న వరకు మట్టుకు ఎప్పుడు అమ్మ ఏ మోసం అలాంటివి ఏ ఉండదు. కానీ అమ్మ దగ్గర మీద భక్తి లేకుండా మట్టుకి పూజ మట్టుకి చేయకూడదు, ఎవరు చెయ్యవద్దు అలాగా. కానీ ఇలా మాత మాకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదు అలాగా. అంటే ఆ మాత మాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. మేము మాలేసుకున్న ముగ్గురులో ఒక ఆవిడ అలా అవడం మేము ఇద్దరం చేస్తున్నామే కానీ మాకు మనశ్శాంతి అనేది లేదు. కానీ అందరూ పూజ చేసిన వాళ్ళు, నవరాత్రులు దీక్ష ఉన్న వాళ్ళందరూ పూజ శుభ్రంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ శుభ్రంగా ఈ నవరాత్రులు శుభ్రంగా చేయాలి. అమ్మవారికి నైవేద్యం బంగాళదుంప ఫ్రై, రసం.